మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని అలిపిరి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లను అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. నిరసనకారులు పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో వైసీపీ నాయకుడు భూమన అభినయ్తో పాటు పలువురు ముఖ్య నేతలను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. దీంతో అలిపిరి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని అలిపిరి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ను అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో వైసీపీ నాయకుడు భూమన అభినయ్తో పాటు పలువురు ముఖ్య నేతలను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. దీంతో అలిపిరి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రైట్ శ్రావణి, ఏదైతే తిరుపతిలో అలిపిరి వద్ద ధర్నాకు దిగిన వైసీపీ నాయకులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసిన పరిస్థితి. ముఖ్యంగా గత వారం 10 రోజులుగా తిరుపతి అలిపిరి జూ పార్క్ రోడ్ లో వెలిసి ఉన్న స్ట్రీట్ ఫుడ్ దుకాణాలకు సంబంధించి ఆ ప్రాంతంని ఖాళీ చేయించారు అధికారులు. ఎందుకంటే ఆ ప్రాంతంలో చిరుతపులులు కావచ్చు, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో అక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ అన్నింటినీ కూడా గత వారం రోజుల ముందు నుంచి కూడా అధికారులు తీసివేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇప్పటికే జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ కూడా ఆ ప్రాంతంలో దుకాణాలు నిర్వహిస్తున్న వారిని హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటివి ఏవి కూడా ఇలాంటివి చేయకూడదని కూడా వారు చెప్పడం జరిగింది. అయినా కానీ దుకాణదారులకు వైసీపీకి సంబంధించిన వారు మద్దతు పలకడంతో ఈ రోజు తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అలిపిరి జూ పార్క్ రోడ్ లో వెలిసి ఉన్న ఈ దుకాణాలను యథాస్థానంలో పెట్టాలనే కూడా వైసీపీ దుకాణదారులు మద్దతుగా కూడా ఈ రోజు భారీ ర్యాలీని కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యంగా జూలై 1వ తేదీ నుంచి కూడా 30వ తేదీ వరకు కూడా తిరుపతిలో పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉంటుందనేనని ఎస్పీ సుబ్బరాయుడు ఇప్పటికే ఒక ప్రకటన ద్వారా కూడా తెలియజేసిన పరిస్థితి. అయినా కానీ వైసీపీ ఈ రోజు పెద్ద ఎత్తున నిరసనకు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. నిన్ననే పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున అలిపిరి జూ పార్క్ రోడ్ లోకి చేరుకున్నారు. దుకాణదారులకు మద్దతుగా కూడా వీరంతా కూడా నిలవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. భారీగా పోలీసులు ఒక పక్క మోహరించారు, మరో పక్క పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే ఆ దుకాణదారులకు సంబంధించిన వారంతా కూడా ఆ ప్రాంతంలో చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎవరైతే ఈ నిరసనకారులకు సంబంధించి వైసీపీకి సంబంధించి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి అలాగే కొంతమంది ముఖ్య కార్యకర్తలు నాయకులంతా కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయడంతోనే ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై భూమన అభినయ్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులను, కార్యకర్తలను కూడా అక్కడున్న వ్యాన్ లోనికి ఎక్కించి అలిపిరి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. ముందు నుంచి 30 యాక్ట్ అమల్లో ఉంటుందని చెప్పినప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఆ ప్రాంతంలో నిరసన తెలియజేయడాన్ని పోలీసులు తప్పుపట్టిన పరిస్థితి. ఎందుకంటే నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బరాయుడు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన వారు అవన్నీ కూడా ఏమి పట్టించుకోకుండా ఈ రోజు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనిందని చెప్పచ్చు. పోలీసులంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా వెళ్లిపోవాలంటూ కూడా హెచ్చరించినప్పటికీ వారంతా కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేయడంతోనే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది. ప్రస్తుతానికైతే ఏదైతే భూమన అభినయ్ రెడ్డితో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ సంబంధించిన ముఖ్య నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేసి అలిపిరి పోలీస్ స్టేషన్ కు అలాగే
ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి. ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే దుకాణాలను పెట్టేది లేదంటూ కూడా ఇప్పటికే అధికారులు తేల్చి చెప్పినారు. కానీ వైసీపీ వారికి మద్దతు పలకడం ఎంతవరకు కరెక్ట్ అనేదని కొంతమంది రాజకీయ నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో అక్కడున్న సిబ్బందిని, అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలను అందరినీ కూడా చెదరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అలిపిరి జూ పార్క్ రోడ్ లో ప్రశాంత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. శ్రావణి.